Hello everyone, I am Vardhan. Welcome to our channel TradeX. Stock market investing through wealth create చేసుకోవడానికి ఒక హై గ్రోత్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్ అనాలిసిస్ తో మనం ముందుకు వెళ్దాం. మీరు మీ కోసం ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉండి తీరాలి. ఈ స్ట్రాటజీ కోసం మీరు చాలా పారామీటర్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే హై గ్రోత్ ఉన్న గుడ్ స్టాక్ని ఐడెంటిఫై చేయడానికి కంపెనీ ఫండమెంటల్స్ అలాగే టెక్నికల్ విషయంలో ఇన్ డెప్త్ అనాలిసిస్ పారామీటర్ని ఫాలో అవ్వవలసి ఉంటుంది. ఒక ఇన్వెస్టర్గా మీరు లాభసాటిగా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మా ట్రేడెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రేడెక్స్ ఛానల్ మీకోసం గ్లోబల్ వైడ్ స్టాక్స్ని అన్ని పారామీటర్లో ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తూ మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు లాభాల్లో ఉండేలా చూస్తుంది. అందుకే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మా ట్రేడెక్స్ ఛానల్తో స్టార్ట్ చేయండి. ఈ ఎపిసోడ్లో మనం సిమెంట్ సెక్టార్ నుండి కమింగ్ ఇయర్స్లో హై లెవెల్ రిటర్న్స్ ఇచ్చే ఒక కంపెనీని ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తూ ఈ కంపెనీ మన పోర్ట్ఫోలియోలో ఉండాలా వద్దా అనే రైట్ డిసిషన్ని తీసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ భారతదేశంలో ఒక ప్రముఖ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అలాగే సికే బిర్లా గ్రూప్ అండర్లో ఈ కంపెనీ పనిచేస్తుంది. 1979లో స్థాపించబడిన ఈ కంపెనీ అధునాతన సాంకేతికత, నాణ్యతా ప్రమాణాలు మరియు వైడ్ రేంజ్ ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందింది. అలాగే ఓరియంట్ సిమెంట్ దేశంలోని ప్రధాన సిమెంట్ తయారీదారుల్లో ఒకటిగా ఎదిగింది. ఓరియంట్ సిమెంట్ వివిధ రకాల సిమెంట్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ నిర్మాణ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఓరియంట్ సిమెంట్ దేశవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన సిమెంట్ తయారీ ప్లాంట్లను కూడా కలిగి ఉంది. తెలంగాణలో 1982లో ప్రారంభించబడిన దేవాపూర్ ప్లాంట్, అలాగే కర్ణాటకలో 2015లో ప్రారంభించబడిన చిత్తాపూర్ ప్లాంట్, అలాగే జగ్లాస్ గ్రైండింగ్ యూనిట్ కూడా మహారాష్ట్రలో ఉంది. ఈ యూనిట్ వివిధ గ్రేడ్లను ప్రాసెసింగ్ చేసి విస్తృత విభాగాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆర్థికంగా బలంగా ఉండి మార్కెట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే ఓరియంట్ సిమెంట్ కంపెనీ తన ఒక విస్తరణ అలాగే అభివృద్ధిలో ముందుకు అడుగు వేస్తూ వస్తుంది. ఓరియంట్ సిమెంట్ కంపెనీ తన ఒక ఎక్స్పెన్షన్ అలాగే అభివృద్ధి విషయంలో ఎప్పుడు ఒక అడుగు ముందుకేస్తూ వస్తూ ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న తమ సామర్థ్యాన్ని పెంచేందుకు పలు చర్యలను కూడా తీసుకుంటూ వస్తుంది. సరికొత్త ఉత్పత్తులు అలాగే అత్యాధునిక సాంకేతికత కూడిన సిమెంట్ సెగ్మెంట్ లో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ వస్తుంది. అలాగే ఓరియంట్ సిమెంట్ నాణ్యమైన ఉత్పత్తిని తయారు చేయడానికి ISO, ISI మరియు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ వస్తుంది. సో ఇప్పటి వరకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఒక ఓవర్ వ్యూ, తన ఒక ప్రొఫైల్ ని మనం గమనించాం కదా. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మార్కెట్ వ్యూ ఎలా ఉంది అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ముందుగా ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాప్ చూసుకుంటే 7,296 crore గా ఉంది. అంటే ఈ కంపెనీ ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. అలాగే ఈ కంపెనీ ఒక ఎంటర్ప్రైజెస్ వాల్యూ చూసుకుంటే 7,317 crore గా ఉంది. సో ఈ కంపెనీని ఇప్పుడుకిప్పుడు ఉన్న పొజిషన్ లో వేరే ఎవరైనా ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటే ఈ కంపెనీకి ఈ ఒక్క ప్రైజ్ ని సెటిల్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ కి ఇయర్ ఆన్ ఇయర్ అంటే నార్మల్ గా యావరేజ్ కింద ఎంత ప్రాఫిట్ ని జనరేట్ చేస్తుంది అనేది చూస్తే ROE అండ్ ROE ని మనం చెక్ చేసినట్టయితే ROE 5.14% గా ఉంటే ROCE 8.87% గా ఉంది. అంటే ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ కి ఒక ROI ని బెస్ట్ గా ఇస్తుందని మనం చెప్పొచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ మనం చూసుకున్నట్టయితే 88.10 గా ఉంది. అంటే ఇప్పుడున్న పొజిషన్ లో ఈ కంపెనీ ఏదో ఒక నష్టాన్ని కలిగి క్లోజ్ అవుతే ఈ కంపెనీ ఇన్వెస్టర్స్ కి బుక్ వాల్యూ పర్ షేర్ కింద ఈ ప్రైజ్ ని సెటిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్నింగ్ పర్ షేర్ అంటే EPS ని చూసుకుంటే 4.45 గా ఉంది. సో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఒక ఇండస్ట్రీ పి మనం చూసినట్లయితే 54 గా ఉంది. అలాగే ఈ ఒక ఓరియంట్ కంపెనీ ఒక స్టాక్ పి రేషియోని చూసుకుంటే 80 గా ఉంది. అంటే ఒక ఇండస్ట్రీ పికి అలాగే ఈ కంపెనీ ఒక స్టాక్ పి రేషియోకి కంపేర్ చేసినప్పుడు ఇండస్ట్రీ పి కన్నా స్టాక్ పి ఓవర్ వాల్యూడ్ గా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఫినాన్షియల్ పారామీటర్ మనం చూసినప్పుడు ఈ కంపెనీ ఒక స్టాక్ ఓవర్ వాల్యూడా లేకపోతే ఈ కంపెనీ యొక్క గ్రోత్ ని బట్టి ఈ ఒక PE రేషియో ఉందా అనేది కమింగ్ పాయింట్స్ లో మనం చూద్దాం. సో ఈ కంపెనీ ఒక 52-week హై చూసుకుంటే 379 గా ఉంటే 52-week లో
182గా చూపిస్తూ ఉంది. సో ఓరియంట్ సిమెంట్ కంపెనీ యొక్క ఓవరాల్ ప్రొఫైల్ అలాగే కంప్లీట్ మార్కెట్ వ్యూ మనం చూసినప్పుడు ఇదొక స్మాల్ క్యాప్ కంపెనీ ఉండడం మనం గమనించాం. అలాగే ఈ ఒక్క కంపెనీలో టాప్ షేర్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనం చూద్దాం. సో ఈ కంపెనీలో ప్రమోటర్ షేర్స్ మనం చూసుకుంటే 37.86% గా ఉంది. అంటే యాక్చువల్గా 50% కన్నా ఎక్కువ ఉంటే కొంతవరకు బెస్ట్ పర్ఫార్మ్ కంపెనీని మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడ 37.86% ఉంది, కొంత గమనించుకోవాల్సిన విషయం. అలాగే ఈ కంపెనీలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటా చూసుకుంటే 8.41%గా ఉంది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ వాటా చూసుకుంటే 13.36%గా ఉంది. సో ఓవరాల్గా ఈ ఒక కంపెనీలో ప్రమోటర్స్ షేర్స్తో పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగ్ అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగ్ ఒక షేర్ హోల్డింగ్ కూడా ఈ కంపెనీలో ఉంది. దీంతో పాటు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ కంపెనీలో పబ్లిక్ షేర్ కూడా చాలా హ్యూజ్గానే ఉంది. అంటే 40.37% పబ్లిక్ ఒక షేర్ హోల్డింగ్స్ ఉన్నాయి ఈ కంపెనీలో. సో ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క మార్కెట్ వ్యూ అలాగే ఈ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం కదా. సో కమ్ టు నెక్స్ట్ పాయింట్, ఈ కంపెనీ ఒక పూర్తి ఫండమెంటల్స్, టెక్నికల్ అలాగే ఫైనాన్షియల్ పారామీటర్లో ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ టు నెక్స్ట్ పాయింట్, 2-year ఫినాన్షియల్ పారామీటర్ వ్యూలో మనం ముందుగా స్టాక్ పీఈ అలాగే ఇండస్ట్రీ పీఈ కంపారిజేషన్ చూద్దాం. సో కంప్లీట్ సిమెంట్ ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 54.5గా ఉంది మనకు. అలాగే ఫిజికల్ ఇయర్ 2024-25 కంపేర్ చేసుకున్నప్పుడు ఫిజికల్ ఇయర్ 2024లో ఇండస్ట్రీ పీఈ 54.5గా చూపిస్తూ ఉంటే ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఒక స్టాక్ పీఈ రేషియో 23.3గా చూపిస్తూ ఉంది ఫిజికల్ ఇయర్ 24లో. అలాగే రన్నింగ్ ఇయర్ 2025లో చూసుకుంటే స్టాక్ పీఈ 79.9గా ఉంది. అంటే ఇది నార్మల్గా ఇది ఓవర్ వ్యాలిడ్ ఉన్న స్టాక్ పీఈయా లేకపోతే కంప్లీట్ ఫినాన్షియల్ గ్రోత్ని బట్టి ఈ ఒక పీఈ రేషియో మనం కంపేర్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఫినాన్షియల్ పారామీటర్లో మనం గమనిద్దాం. కమ్ టు నెక్స్ట్ పాయింట్, ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఒక 2-year ఫినాన్షియల్ పారామీటర్ వ్యూలో మనం ఈ కంపెనీ ఒక రెవెన్యూ, దాని ఒక నెట్ ప్రాఫిట్ అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా ఉంది అనేది గమనిద్దాం. సో కమింగ్ టు ఫిజికల్ ఇయర్ 2023లో మనం చూసుకుంటే ఈ కంపెనీ ఒక రెవెన్యూ 2,938 crores మనకు ఈ కంపెనీ ఒక రెవెన్యూ ఉంది. అలాగే ఈ కంపెనీ 123 crores నెట్ ప్రాఫిట్ని చూపిస్తూ ఉంది ఫిజికల్ ఇయర్ 2023లో. సో అదే ఫిజికల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ ఒక రెవెన్యూ 3,185 crore చూపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2024 ఇయర్లో ఈ కంపెనీ ఒక రెవెన్యూ గ్రోత్ బాగా పెరిగింది అనేది మనం గమనించాలి. అలాగే ఈ కంపెనీ ఒక నెట్ ప్రాఫిట్ని మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ఇయర్ 2024లో 175 crore ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో 2023తో మనం కంపేర్ చేసుకుంటే 2024లో ఈ ఒక నెట్ ప్రాఫిట్ ఒక గ్రోత్ కూడా బాగా పెరిగిందని మనం గమనించుకోవాలి. సో ఈ కంపెనీ ఒక ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకుంటే 281 crore ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ కంపెనీ 175 crore చూపిస్తుంది. అంటే ఫినాన్షియల్గా రెవెన్యూ గ్రోత్ కానీ అలాగే ఫినాన్షియల్గా నెట్ ప్రాఫిట్ ఒక గ్రోత్ కానీ ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపిస్తూనే వస్తూ ఉంది. సో ఫినాన్షియల్ పారామీటర్లో ఈ కంపెనీ ఒక రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ని గమనించినట్టయితే మంచి గ్రోత్ని ఫిజికల్ ఇయర్ 2024లో ఈ కంపెనీ చూపిస్తూ వచ్చింది. సో కమ్ టు నెక్స్ట్ పాయింట్, ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ మీద ఎలాంటి ROE, ROCని ఇస్తుంది యావరేజ్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో 2 years ఫినాన్షియల్ పారామీటర్లో ROEని ROCని కంపేర్ చేసి చూసినప్పుడు ఫిజికల్ ఇయర్ 2023లో ఈ కంపెనీ ROE 7.90% ఉంటే ROCE 12%గా ఉంది. సో అలాగే ఫిజికల్ ఇయర్ 2024లో ROE 10.48% ఉంటే ROCE 16% ఉంది. అంటే కంపేర్ చేసినప్పుడు ఫిజికల్ ఇయర్ 2023 కన్నా ఫిజికల్ ఇయర్ 2024లో ROE కానీ ROCE కానీ మంచి గ్రోత్ని ఈ ఓరియంట్ కంపెనీ చూపించింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ కంపెనీ ఒక యావరేజ్ ROE, ROCE చూసినట్టయితే ROE మనకు 9%గా ఉంటే ROCE 14%గా ఉంది. సో ఓవరాల్గా ఈ కంపెనీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది అనేది
మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం ఫండమెంటల్గా కంప్లీట్ ఈ కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ వర్క్స్, అలాగే రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్, అలాగే ఆర్ఓఈ ఆర్ఓసి ఎలా పర్ఫామ్ చేసింది ఫైనాన్షియల్గా అనేది మనం చూసాం కదా. ఇప్పుడు ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ ఒక పర్ఫార్మెన్స్ ఏంటో ఫైనాన్షియల్గా చూద్దాం. సో ఈ కంపెనీ ఒక రెవెన్యూని చూసుకుంటే ఫిజికల్ ఇయర్ 23లో 2,938 క్రోర్స్గా ఉంటే ఫిజికల్ ఇయర్ 24లో 3,185 క్రోర్గా ఉంది. అంటే 23తో కంపేర్ చేసుకుంటే 24లో ఈ ఒక కంపెనీ రెవెన్యూ హ్యూజ్గా పెరిగింది అనేది మనం గమనించవచ్చు. సో అలాగే ఈ కంపెనీలో ఒక రిజర్వ్ ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది చూసుకున్నట్టయితే ఫిజికల్ ఇయర్ 2023లో 1,583 క్రోర్ రిజర్వ్ని చేసింది. అలాగే ఫిజికల్ ఇయర్ 2024లో 1,723 క్రోర్ని రిజర్వ్ చేసింది. అంటే 23తో కంపేర్ చేసుకుంటే 24లో ఈ కంపెనీ ఒక రిజర్వ్ చాలా పెరిగిందనేది మనం గమనించాలి. సో అలాగే ఈ కంపెనీ ఒక డెట్ అంటే అప్పుని మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఫిజికల్ ఇయర్ 2023లో 398 క్రోర్ అప్పు ఉంటే ఫిజికల్ ఇయర్ 24లో అది 70 క్రోర్కి పడిపోయింది. అంటే ఈ కంపెనీ రిజర్వ్ని ఎంత బాగా చేస్తుందో అలాగే తన ఒక అప్పుని కూడా బాగా తగ్గించుకుంటూ వస్తూ ఉంది. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఈ కంపెనీ ఒక ఈపీఎస్ గ్రోత్ చూసుకుంటే, అర్నింగ్ పర్ షేర్ గ్రోత్ చూసుకుంటే ఫిజికల్ ఇయర్ 2023లో 6%గా ఉంటే ఫిజికల్ ఇయర్ 2024లో 8.53% పెరిగింది. అర్నింగ్ పర్ షేర్ గ్రోత్లో కూడా ఈ కంపెనీ మంచి గ్రోత్ని చూపిస్తూ వచ్చింది. అంటే ఈ ఒక కంపెనీ ఫినాన్షియల్ పారామీటర్ వ్యూని మనం చూసినప్పుడు మంచి గ్రోత్ని చూపిస్తూ వస్తుండడం వల్ల ఈ ఒక కంపెనీ స్టాక్ PE రేషియో హ్యూజ్గా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు ఫండమెంటల్స్లో ఫైనాన్షియల్ ఎలా ఉంది అనేది మనం 2 years పారామీటర్ చూసాం కదా. కమ్ టు నెక్స్ట్ పాయింట్, ఈ కంపెనీలోని టెక్నికల్ ఆస్పెక్ట్ చూసినప్పుడు ఈ కంపెనీ ఒక ప్రైజ్ యాక్షన్ ఎలా ఉందనేది మనం గమనిద్దాం. అంటే ఇక్కడ నుంచి ఈ కంపెనీ ఒక ప్రైజ్ యాక్షన్ మూవ్మెంట్ ఎలా ఇస్తుంది అనేది మనం టెక్నికల్గా చూసి తెలుసుకుందాం. సో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఒక 1 week చార్ట్ మనం గమనించినట్టయితే 2022 నుంచి చూసుకుంటే ఈ కంపెనీ ఒక ట్రెండ్ లైన్ ఒక ప్రైస్ యాక్షన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఈ కంపెనీ ఒక రెసిస్టెంట్ని దాని తర్వాత మళ్ళీ ఒక రెసిస్టెంట్ని క్రియేట్ చేసి ఆ రెసిస్టెంట్ నుంచి మళ్ళీ ఒక సపోర్ట్ని తీసుకుని మళ్ళీ ఒక బ్రేక్అవుట్ దగ్గరకు వచ్చి ఆగింది. అంటే ఒక ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ ఈ కంపెనీ 2 సార్లు ఈ కంపెనీ ఒక ప్రైస్ యాక్షన్ ఆ ఒక ట్రెండ్ లైన్ దగ్గర నుంచి బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో అంటే అట్ ప్రజెంట్ ఈ కంపెనీ కంప్లీట్గా ఒక రెసిస్టెంట్ బ్రేక్అవుట్ దగ్గరికి వచ్చి ఆగింది. సో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఈ ఒక్క బ్రేక్అవుట్ నుంచి కంప్లీట్గా అప్ సైడ్ మూవ్ ఇస్తుందా, లేకపోతే అక్కడి నుంచి ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చి ఆ సపోర్ట్ నుంచి మళ్ళీ ఒక అప్ సైడ్ మూమెంట్ ఇస్తుందా అనేది కమింగ్ ఇయర్స్లో మనం చూడాలి. ఓరియంట్ సిమెంట్ కంపెనీ యొక్క కంప్లీట్ ఫండమెంటల్స్, నేచర్ ఆఫ్ వర్క్స్, ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ గ్రోత్ మనం ఇప్పటివరకు చూసాం కదా. సో ఓరియంట్ సిమెంట్ కంపెనీ 2023-24ని మనం గమనించినట్టయితే ఫిజికల్ ఇయర్ 2024లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ని చూపించింది. సో ఈ కంపెనీ మన ఒక ఫోర్త్ పోలియోలో ఉండాలా వద్దా అనేది కంప్లీట్ గా మీ చాయిస్. సో ఇప్పటిదాకా ఒక సిమెంట్ సెక్టార్ నుంచి ఒక మంచి కంపెనీ గురించి మనం పూర్తిగా ఇన్ డెప్త్ అనాలిసిస్ తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వేరే సెక్టార్ నుంచి ది బెస్ట్ కంపెనీతో మళ్ళీ ఇన్ డెప్త్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, వర్ధన్.